సంజయ్ పులిపాక్ గారు ఎలా అర్థం చేసుకోవాలి? ఎలాన్ మస్క్ ట్రంప్ అధికారంలో రావడానికి చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి, చాలా బలంగా కోరుకున్న వ్యక్తి. అలాంటి ఎలాన్ మస్కే ఇప్పుడు ఎదురు తిరిగిన పరిస్థితి ఉంది. కొత్తగా అమెరికన్ పార్టీ అని ఆ దేశం పేరుతో ఒక పార్టీ పెట్టిన పరిస్థితి ఉంది. అమెరికా పొలిటికల్ సినారియోస్ చూస్తున్నప్పుడు ఎమర్జ్ అయ్యే పరిస్థితి ఉందా? ఎలాన్ మస్క్ పార్టీ కానీ ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించే ఛాన్స్ ఏమైనా ఉందా? మీ అంచనా ఏంటి? చాలా ఛాలెంజింగ్ అంశం అండి మూడో పార్టీగా ఎదగటం అన్నది. ఎందుకంటే ఇది మొట్టమొదటిసారి కాదు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయటం. ఇంతకుముందు కూడా జరిగింది, చాలా దశాబ్దాలుగా నడుస్తుంది. బట్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాల్ఫ్ నాదర్ అనే పొలిటీషియన్ ఒకసారి 1990s తర్వాత రాస్ పెరో 1992 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఏకంగా 18% ఓట్ షేర్ వచ్చిందండి. కానీ అక్కడ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్, అంటే మనలాగానే గెలిచిన వాళ్ళకి సీట్లు వెళ్తాయి కదా, అలానే వాళ్ళకి డెలిగేట్స్ రాకపోయినా దేశవ్యాప్తంగా మంచి ఓట్ షేర్ వచ్చిందండి ఆయనకి. ఒక కొత్త పార్టీ రావడానికి కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కోవాలండి అమెరికాలో థర్డ్ పార్టీ వాళ్ళు రావడానికి. ఒకటి ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ అండి. ఇప్పుడు ఒక కొత్త పార్టీ రిజిస్టర్ చేయాలంటే ఈచ్ రాష్ట్రంలో వివిధ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి మీరు టెక్సస్ తీసుకోండి, కిందటి ఎలక్షన్స్లో మీకు వచ్చిన టోటల్ ఓట్స్లో 1% పీపుల్ సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే కనుక మీరు కాలిఫోర్నియాకి వెళ్తే 85-90,000 పీపుల్ సిగ్నేచర్స్ కావాలంటున్నారు. సో ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. కామన్గా దేశం మొత్తం ఒక రూల్ ఉండదు. వాళ్ళకి ఈచ్ స్టేట్లో ఉన్న స్టేట్ వాళ్ళ ఎలక్షన్ కమిషన్స్, ఎలక్షన్ కమిటీస్ దే డిసైడ్. సో దాంతో అదొక ఛాలెంజ్ ఉందండి. ఇంకోటి ఛాలెంజ్ ఏంటంటే ఎటువంటి ఎజెండాతో ఎలాన్ మస్క్ ముందుకు వస్తున్నారు ఇప్పుడు రావడానికి కారణం, ఆయన ఒకటి చెప్తున్నది ఏంటంటే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని పెట్టారు కదా, ఎక్స్పెండిచర్ బిల్. అది చాలా అప్పులకి దారితీస్తుంది, చాలా ఎక్స్పెండిచర్కి దారితీస్తుంది, కాబట్టి నేను విభేదిస్తున్నానని చెప్పడం జరుగుతుందండి. అంతే, అదే మాత్రం కాదు కారణం. ఎలాన్ మస్క్ టెస్లా నడుపుతున్నారు. టెస్లాస్కి ఇచ్చే ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్, ఈవీ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో, ఈవీ మ్యాండేట్ ఏదైతే ఉందో అది నేను తీసేస్తున్నా, అందుకని ఎలాన్ మస్క్ తిరగబడుతున్నారు అని ట్రంప్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య నా ఉద్దేశంలో 3 ముఖ్యమైన అంశాల మీద వాళ్ళు విభేదిస్తున్నారు. ఒకటి, ప్రభుత్వ పాత్ర ఎంత ఉండాలి, ఎంత పెద్దగా ఉండాలి, ఎంత చిన్నగా ఉండాలి దాని మీద. 2, ట్రంప్ చెప్తున్నట్టు ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క పాత్ర లేదా గ్రీన్ టెక్నాలజీస్ పాత్ర సమాజంలో ఎంత ఉండాలి అని. 3వ అంశం ఏమిటంటే ఇద్దరు బిగ్ పర్సనాలిటీస్, టవరింగ్ పర్సనాలిటీస్. వాళ్ళిద్దరి మధ్య కలిసి ఉండటం కొద్దిగా కష్టమే లాంగ్ రన్లో. ఇన్నాళ్ళు కలిసి ఉండటమే ఎక్కువ అని చాలా మంది చెప్పడం జరుగుతుంది. ఓకే రమేష్, రైట్. అంటే కొత్తగా ఏ రాజకీయ పార్టీ వచ్చినా వెల్కమ్ చేయాలి, ప్రజల ప్రయోజనాలకు, ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేటట్టుగా ఉండటం అనేది. కానీ ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ కొన్ని కనిపిస్తున్నాయి. అంటే నాకు అనిపిస్తుంది ఎలాన్ మస్క్ ఒక రాజకీయ పార్టీని ఎమర్జ్ చేశారు. ఎందుకంటే నువ్వు ఈ కొత్తగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు అది నష్టం కలిగిస్తుందన్నది ఆయన చేస్తున్న అది కారణంగా చూపుతున్నారు. అంటే మొన్నటి వరకు ట్రంప్తో చట్టాపట్టాలు వేసుకొని రెసిప్రోకల్గా ప్రయోజనాలు పొంది, అలాగే ఆయన కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలు పెంచుకుంటూ నాసా అధ్యక్ష పదవి తాను సూచించిన వ్యక్తికి ఇవ్వలేదు కాబట్టి అలా చేస్తున్నాడని ట్రంప్ కూడా ఒక వ్యాఖ్య చేశారు. అది కూడా నిజం కావచ్చు, మేబీ ఒక రీజన్ కూడా ఉండవచ్చు. అంటే ఇలాంటి రీజన్స్తోని సడన్గా ట్రంప్ పైన కోపంతో ఒక పార్టీ పెట్టేశాడన్నట్టుగా అమెరికా ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉండదా? నిజంగా అమెరికా ప్రజలపైన సడన్గా ఎలాన్ మస్క్కి ప్రేమ వచ్చేసింది అని అనుకోవాలా? అంటే ఒకటండి, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు గత కొద్ది నెలలుగా వస్తుంది. అంటే 1-2 monthsగా నడుస్తోంది. అది మధ్యలో మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యామని చెప్పారు, మళ్ళీ కలిసిపోయామని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఇది పెద్ద ఊహించిన పరిణామం ఏం కాదండి. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ పరంగా వాళ్ళిద్దరూ చెప్పాలంటే ఆల్ఫా మేల్స్ అంటారు కదా, దాంతో నడుస్తుంది వాళ్ళది. సో వాళ్ళిద్దరూ కలిసి ఉండటం అన్నది లాంగ్ రేంజ్లో జరగలేదు కూడా. కాకపోతే ఒక విధంగా గమనించాల్సింది ఏంటంటే దీనివల్ల ఏ పార్టీ లాభపడుతుంది ఇప్పుడు అన్నది గమనించాల్సిన అవసరం ఉందండి. ఉదాహరణకి
ఈ మధ్య నిన్న వచ్చిన లేటెస్ట్ పోల్స్లో ఏం చెప్తున్నారంటే 56% రిపబ్లికన్ ఓటర్స్, యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, అందరూ కాదు, యంగ్ ఓటర్స్, వాళ్ళు కొద్దిగా ఎలాన్ మస్క్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారటని చెప్తున్నారు. సో ఎలాన్ మస్క్ పార్టీ పెట్టడం వల్ల ఎవరు ఓట్లు చీలుతాయి రాబోయే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో? రిపబ్లికన్ పార్టీ ఓట్లు పెద్దగా చీలేట్టున్నాయని చెప్తున్నారండి. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎలాన్ మస్క్ ప్రెసిడెంట్ కాలేరండి. ఎందుకని? జన్మించలేదు కాబట్టి. హీఈస్ ద న్యాచురలైజ్డ్ సిటిజన్. సో కాబట్టి దాంతో ఏమవుతుంది, ఒకవేళ పార్టీ రేపు పొద్దున్న ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ పెట్టాలి అంటే ఆ క్యాండిడేట్ ఎవరు, అది కూడా ఎలాన్ మస్క్ తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్యాండిడేట్ ఎలాంటి క్యాండిడేట్, అదొకటండి. తర్వాత సిద్ధాంతపరంగా మన రమేష్ చెప్పినట్టు అమెరికా పాలిటిక్స్లో ఈరోజు చాలా డీప్ డివైడ్స్ ఉన్నాయండి. అన్ని అంశాల మీద చాలా డీప్ డివైడ్స్ ఉన్నాయి. ఈ డివైడ్స్ని దాటి మళ్ళీ సమాజాన్ని ఒక తాటి మీద నడిపించే విధంగా ఒక స్టేట్స్మెన్ కావాలి. ఎలాన్ మస్క్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఆయన డొనాల్డ్ ట్రంప్ ఆయన పాలిటిక్స్తో బాగా ఐడెంటిఫై అయిపోయి ఉన్నారు. కేవలం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీదే విభేదిస్తున్నా అని చెప్పారు, కానీ మిగతా సోషల్ పాలసీస్ మీద ఆయన వైఖరి ఏంటి ఇంకా చెప్పలేదు. ఇప్పుడు ఎల్జీబీటీక్యూ రైట్స్ అనండి, జెండర్ రైట్స్ అనండి, లేదా మైనారిటీ రైట్స్ అనండి, ఆఫ్రికన్ అమెరికన్ రిలేషన్షిప్స్ అనండి, వైట్ ఆఫ్రికన్ అమెరికన్ రిలేషన్షిప్స్, ఇలాంటి మీద ఆయన వైఖరి, ఆయన పార్టీ ఎటువంటి సిద్ధాంతాలు అనుసరించి నడుస్తుంది అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో అమెరికన్ పాలిటిక్స్లో ఒక మిడిల్ గ్రౌండ్ తీసుకురావడానికి ఒక స్టేట్స్మెన్ కావాలి. కానీ ఇలాన్ మస్క్ అవుతారా అన్నది డౌట్ఫుల్ అండి. ఎందుకంటే డెమోక్రాట్స్, రిపబ్లికన్ పార్టీలో కూడా చాలా మంది ఎలాన్ మస్క్ అంటే అంత ఇష్టం లేదు వాళ్ళకి. సో అలాంటి వ్యక్తి పెడుతున్నాడు. కాకపోతే ఆయన తన బిజినెస్ అక్యూమెన్ వాడి ఎలాంటి నాయకుల్ని తన పార్టీలో చేర్చుకోబోతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మోడరేట్, సోబర్ లీడర్స్ని కనుక తీసుకురాగలిగితే తన ప్లాట్ఫామ్ మీదకి కొంత అవకాశం ఉంటుందండి. అలానే కాదు, ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీలో కూడా డెమోక్రటిక్ పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చాలా మంది ఉన్నారండి. అది మరీ ఫార్ లెఫ్ట్ సోషలిస్ట్ అయిపోతుంది అన్న భావజాలం చాలా మందిలో ఉంది, బాధ ఉంది చాలా మందిలో. కానీ అలాంటి వాళ్ళని ఎలాన్ మస్క్ నిజంగా తన పార్టీలోకి లాగగలడా? ఎలాన్ మస్క్ చూసి వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వగలరా? బికాజ్ ఎలాన్ మస్క్ సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన కొత్త ప్రాజెక్ట్స్ పెట్టి నెక్స్ట్ వాటికి వెళ్ళిపోతూ ఉంటాడు. రేపేం చెప్తారో కూడా తెలియదు ఆయన. అలాంటి ఆయనతో వాళ్ళ రాజకీయ కెరీర్స్ ని టైఅప్ చేస్తారా అన్నది హౌ సీరియస్ హి ఈజ్ అనేది ఇక్కడ అంటే రైట్. అంటే సంజయ్ గారు ఇక్కడ ఓకే, ఎలాన్ మస్క్ పార్టీ ఎమర్జ్ అవుతుందా లేదా, ఎన్ని రోజులు ఉంటాడు, ఇదే కంటిన్యూ చేస్తాడు, నిజంగా అమెరికాపై ఆయనకు ప్రేమ ఉందా, ఇవన్నీ చాలా పారామీటర్స్ రేపొద్దున పనిచేస్తాయి, అది భవిష్యత్తు నిర్ణయిస్తాయి. కానీ స్టిల్ ట్రంప్ ఈజ్ సో పవర్ఫుల్. ఇప్పుడు ట్రంప్ ఎలాన్ మస్క్ని ఎట్లా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ట్రంప్ని ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎదుర్కోగలరు ఇప్పుడు ట్రంప్ ఉన్న స్థితిలో? ఒకటి అండి, రాజకీయాల్లో అవన్నీ నడుస్తూనే ఉంటాయి, సర్వసాధారణం. ఎలాన్ మస్క్ నా ఉద్దేశంలో ఇంతకు ముందు జో బైడెన్తో కూడా తగాదా వేసుకున్నారు. అప్పటి ప్రెసిడెంట్తో కూడా ఎదురు నిలబడి వెళ్ళారు. జో బైడెన్ ఎన్నో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి లేదా గ్రీన్ టెక్నాలజీకి సంబంధించి ఎన్నో సమావేశాలు వైట్ హౌస్లో ఆర్గనైజ్ చేసినా ఒక్కసారి కూడా ఎలాన్ మస్క్ని పిలవలేదు. నన్ను పిలవలేదు అని కూడా ఎలాన్ మస్క్ చెప్పడం జరిగిందండి. సో ఒక ఉన్న అధికారంలో రాజకీయ పార్టీ పెట్టేసి ఇంక వీళ్ళ దీంట్లోకి వచ్చేసాడు. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఇంకోటి, ట్రంప్ కంటే అండి టెస్లా కానివ్వండి, స్పేస్ ఎక్స్ కానివ్వండి, ఇవన్నీ కంపెనీస్. ఈ కంపెనీకి బోర్డ్స్ ఉంటాయి. బోర్డ్ మెంబర్స్ రేపు పొద్దున ప్రశ్న అడుగుతారు, సార్ మీరు కొన్నాళ్ళ పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని దాని మీద దగ్గరికి వెళ్ళారు, దాని మీద టైం స్పెండ్ చేశారు. ఇప్పుడు కొత్త పార్టీ అని దాని మీద టైం స్పెండ్ చేస్తున్నారు. మీకు కనుక ఈ కంపెనీల మీద టైం స్పెండ్ చేసే అవకాశం లేకపోతే, మీరు వేరే వాటిల్లో బిజీగా ఉంటే, వీటిని మీరు అధికారికంగా ఎన్నాళ్ళు నలపదలుచుకున్నారని అడుగుతారండి. సో ఇప్పుడు ఉదాహరణకి వాల్ స్ట్రీట్ జర్నల్లో రాసిన ఆర్టికల్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అసలు ఎలాన్ మస్క్ కి మొదటికే మోసం వస్తుందా? బోర్డ్ మెంబర్స్ వాళ్ళు అడగచ్చు, మీరు టెస్లా కానివ్వండి లేదా షేర్ హోల్డర్స్ కానివ్వండి, మీరు రాజకీయాల్లో అంత బిజీగా ఉంటే ఈ కంపెనీల్లో మీరు అధికారికంగా ఒక పవర్లో ఎలా ఉంటారు, మీరు ఈ కంపెనీని ఎలా నడపదలుచుకున్నారో అని అడగచ్చండి. బట్ ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో ఒకటేసారి 4-5 చేస్తారండి.
ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఎలాన్ మస్క్ పెద్ద ఆర్గనైజేషన్ బిల్డర్ అండి. హీఈస్ ఎ మ్యావరిక్ బిజినెస్ మ్యాన్ అంటారు కానీ ఓకే ఎన్నో కంపెనీలు స్టార్ట్ చేసి కొత్త కంపెనీలకు వెళ్తున్నారండి. అంటే స్టార్ట్ చేసి ఒక బిజినెస్ ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేయడంలో ఎలాన్ మస్క్ సిద్ధహస్తుడు, అందులో అనుమానం లేదు. ఒక టెస్లా లాంటి కంపెనీ, ఒక స్పేస్ ఎక్స్, ప్రైవేట్ సెక్టర్ స్పేస్ రంగంలో ఇంత పెద్ద కంపెనీ ఆపరేట్ చేయొచ్చు అన్నది ఎలాన్ మస్క్ నిరూపించారండి. ఓకే సో అలా చూసుకుంటే సాధ్యం కాదు అనుకున్నవి పెద్ద పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆయన స్టార్ట్ చేశారు. ఓకే కాకపోతే ఎలాన్ మస్క్ మీద వచ్చే కాన్స్టాంట్ క్రిటిసిజం ఏంటంటే బిజినెస్ వేరు, రాజకీయాలు వేరు. బిజినెస్లో ఉన్న మీరు పాటిస్తున్న సిద్ధాంతాలని రాజకీయాలకి తీసుకురాలేరు. ఎస్ సార్. ఇవాళ తీసుకున్న పొజిషన్ మీరు ఇది వదిలేసి వేరే పొజిషన్ రేపు తీసుకున్నానంటే మిమ్మల్ని నమ్మరు. బిజినెస్లో ఏంటంటే మీరు ఒక ప్రోడక్ట్ తెచ్చి ఈ ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందని చూపిస్తే మార్కెట్లో అమ్మితే డబ్బులు అయిపోతుంది. రాజకీయాల్లో అలా జరగదండి. సిద్ధాంతపరంగా ఒక మన రమేష్ గారు చెప్పినట్టు రాజకీయాల్లో నలగాలి 10-15 సంవత్సరాలు, రైట్, ప్రజల్లో ఒక నమ్మకం కలగాలి. కాకపోతే ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎలాన్ మస్క్ తన పార్టీకి వేరే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని పెట్టినా రేపు ఆ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ నిజంగా ప్రెసిడెంట్ కాదు, ఎలాన్ మస్క్ ఎట్లా చెప్తే తోలుబొమ్మలాగా అట్లా పనిచేస్తాడు ఒక ఫీలింగ్ రావచ్చు, ఫీలింగ్ వస్తుంది. సో దాంతో చాలా మంది ఓటర్లు నేను ఎవరికి ఓటేస్తున్నాను రైట్ అన్న భావన కూడా వాళ్ళలో వస్తుంది. మీరు అన్నట్టుగా అమెరికాలో ఈ కాన్సెప్ట్స్ ఎక్కువ కదా, పర్సన్ చూసి ఎవరికి నేను వేస్తున్నాను ఏంటి అనేది ఎక్కువ ఆలోచన చేస్తారు. పార్టీ కంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఆ వ్యక్తి నిజమైన వ్యక్తి కాదు, వెనకాల ఎవరో ఉన్నారు అంటే ఎందుకు ఓటేయాలి, రైట్, అది కూడా ఉంటుందండి. సో ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయండి ఎలాన్ మస్క్ తన దానికి. అందులో ప్రెసిడెంట్ ట్రంప్ అన్నది వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు అన్నది ఒక స్మాల్ అంశం మాత్రమే.